హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలం క్రితం పరీక్షలు జరిగినటువంటి జూనియర్ లెక్చరర్స్ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ యొక్క ఫలితాలు అనేవి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించిన పరీక్షలు రాశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను వెంటనే ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇందులో మనకు చాలా రకాల నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా రకాల అనౌన్స్మెంట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఈ రోజే అంటే డిసెంబర్ 13వ తేదీన చాలా అనౌన్స్మెంట్స్ అనేవి ఇక్కడ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమైన అనౌన్స్మెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి ఫలితాలకు సంబంధించి ఇక్కడ ఒక వెబ్ నోట్ అలాగే సెలక్షన్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. దాంతో పాటు జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించి కూడా వెబ్ నోట్ అలాగే సెలక్షన్ నోటిఫికేషన్ అంటూ కనిపిస్తుంది. మొదటగా మనం పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి వెబ్ నోట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించిన వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏపీపీఎస్సీ విజయవాడ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫికేషన్ నంబర్ 13/2023 2023 నోటిఫికేషన్ కు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ engineering and non-engineering in AP Technical Education Service wide notification number 13/2023 dated December 21, 2023 limited recruitment in 10 subjects. అవి కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్ EEE, ECE English, Mathematics, Metallurgical Engineering, Mining Engineering and Physics is declared and the same is available on the Commission's website and the results of the remaining subject will be announced later. ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్నటువంటి 10 సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలని విడుదల చేశారు. మిగిలిన వాటికి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే రాబోతున్నాయి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఒకవేళ మీరు చూడాలి అని అనుకున్నట్టయితే మనకి ఇక్కడ వెబ్ నోట్ తో పాటు సెలక్షన్ నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ అంటూ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్ గా సెలక్షన్ లిస్టులు అంటూ ఇక్కడ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇందులో మనం చూడవచ్చు సెకండ్ వన్ సెలక్షన్ నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అని కనిపిస్తుంది. ఈ లింక్ అనేది మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సెలక్షన్ నోటిఫికేషన్ అంటూ ఓపెన్ అవుతుంది. ఇందులో మొత్తం 4 పేజెస్ ఉన్నాయి. ఇందులో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడంతో పాటు రిజిస్టర్డ్ నంబర్స్ అంటూ నంబర్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ పరీక్షలు రాసినటువంటి వారు మీ యొక్క నంబర్స్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బయోమెడికల్ ఇంజనీరింగ్ లో ముగ్గురు 03 పోస్ట్ కోడ్ 03 అని కనిపిస్తుంది. ఇందులో ఒక పోస్ట్ కు ఈ హాల్ టికెట్ నంబర్ జోన్ 4 కు సంబంధించి ఈ హాల్ టికెట్ ఉన్నటువంటి వారు ఎంపికయ్యారు. తర్వాత కెమిస్ట్రీ పోస్ట్ కోడ్ నంబర్ 6 జోన్ 1 లో ఈ హాల్ టికెట్ నంబర్ వారు సెలెక్ట్ అయ్యారు. జోన్ 3 లో మొత్తం నలుగురు సంబంధించిన హాల్ టికెట్స్ ఉన్నాయి. అలాగే జోన్ 4 లో 2 సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మనం సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ నంబర్ 7 చూసినట్టయితే జోన్ 1 లో ఒకరు, జోన్ 2 లో ఒకరు, జోన్ 3 లో మొత్తం 5 మంది, తర్వాత జోన్ 4 లో మొత్తం 8 మంది ఎంపిక అవ్వడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ నంబర్ 9 చూసినట్టయితే జోన్ 2 లో 2, అలాగే జోన్ 4 లో మొత్తం 8 మంది ఎంపికయ్యారు. ఇక తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ నంబర్ 10 చూస్తే జోన్ 4 లో 2, తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోస్ట్ కోడ్ నంబర్ 12 లో జోన్ 1 కు ఒకరు, జోన్ 4 కు 3 ఎంపికయ్యారు. ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూస్తే జోన్ 1 లో ఎవరు ఎంపిక కాలేదు, పోస్ట్ కోడ్ నంబర్ 15 ఇది. జోన్ 3 లో కూడా ఎవరు ఎంపిక కాలేదు. ఇక జోన్ 4 లో 2 ఎంపికయ్యారు. వారికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మెటలాజికల్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ నంబర్ 17 అని చూస్తూ ఉన్నాం. దీంట్లో జోన్ 2 లో ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. వారి హాల్ టికెట్ నంబర్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ నంబర్ 18 లో జోన్ 1 కు ఎవరు సెలెక్ట్ కాలేదు, జోన్ 3 లో 2 సెలెక్ట్ అయ్యారు.
వారికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజిక్స్ కు సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 20 జోన్ 3 లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ హాల్ టికెట్స్ చూడవచ్చు. జోన్ 4 లో ఒకరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 47 పోస్టులను ఈ 47 మెంబర్స్ ని ఇక్కడ ఎంపిక చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. If it comes to the notice of the commission later that any candidate furnished false information or the selection is not in order due to any act of omission or commission of any candidate, then his provisional selection is liable to be cancelled. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ లిస్ట్ లో ఎంపిక అయినట్టుగా హాల్ టికెట్స్ ఇచ్చారో వారు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మరి కమిషన్ దృష్టికి వెళ్తే మరి ఈ సెలెక్షన్ ను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటూ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. ఇది పాలిటెక్నిక్ లెక్చర్స్ కు సంబంధించి. పాలిటెక్నిక్ లెక్చర్స్ తో పాటు నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించి కూడా మరి ఫలితాలు విడుదలయ్యాయి. దానికి సంబంధించిన వెబ్ నోట్ కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించిన వెబ్ నోట్ ను మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు జూనియర్ లెక్చరర్స్ యొక్క వెబ్ నోట్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ 5 సబ్జెక్ట్స్, that is English, Sanskrit, Mathematics, Zoology and History in AP Intermediate Education Service Limited recruitment, notification number 16/2023 dated December 28, 2023 is declared and is available on the Commission's website psc.ap.gov.in. The results of the remaining subjects will be declared in due course అంటే ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 సబ్జెక్టులు ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, జువాలజీ అండ్ హిస్టరీకి సంబంధించి మరి ఫలితాలు అనేవి విడుదల చేశారు. ఒకవేళ మీరు ఫలితాలు కూడా చూడాలి అనుకుంటే ఇక్కడ మనకు సెలెక్షన్ నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మరలా మనం సెలెక్షన్ నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అని ఫస్ట్ లోనే ఒక లింక్ కనిపిస్తుంది. మరి ఈ లింక్ క్లిక్ చేయాలి. ఈ లింక్ క్లిక్ చేస్తే మొత్తం మరి సెలెక్షన్ నోటిఫికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. జూనియర్ లెక్చరర్ పోస్ట్ కు సంబంధించి మరి ఎవరు ఎంపిక అయ్యారు అనే దానికి సంబంధించిన హాల్ టికెట్స్ నంబర్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రిజిస్టర్ నంబర్స్ అని ఇంగ్లీష్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 అయితే జోన్ 1 లో 4 ఎంపిక అయ్యారు, ఇక జోన్ 2 లో 1 ఎంపిక అయ్యారు, జోన్ 3 లో 2 ఎంపిక అయ్యారు, జోన్ 4 లో 2 ఎంపిక అయ్యారు. ఈ విధంగా మొత్తం మనకు ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు సంబంధించిన ఫలితాలు చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ సాంస్క్రిట్ పోస్ట్ కోడ్ నంబర్ 4 కు సంబంధించి జోన్ 1 లో 1, జోన్ 4 లో 1 సెలెక్ట్ అయ్యారు. సాంస్క్రిట్ కు సంబంధించి జోన్ 1 లో 1 మాత్రమే ఎంపిక అయ్యారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ కోడ్ నంబర్ 6 కు సంబంధించి జోన్ 4 లో 1 ఎంపిక అయ్యారు. తర్వాత జువాలజీ పోస్ట్ కోడ్ నంబర్ 10 చూస్తే జోన్ 1 లో 1 ఎంపిక అయ్యారు. హిస్టరీ పోస్ట్ కోడ్ నంబర్ 13 చూస్తే జోన్ 1 లో 2 ఎంపిక అయ్యారు, జోన్ 2 లో 1 ఎంపిక అయ్యారు, జోన్ 3 లో మరొకరు ఎంపిక అయ్యారు, జోన్ 4 లో మరొకరు ఎంపిక అయ్యారు. ఈ విధంగా మరి చూసినట్టయితే హిస్టరీకి సంబంధించి బాగానే ఎంపికైన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో కూడా సేమ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ సెలెక్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటూ క్లియర్ కట్ గా ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని అభ్యర్థులు గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి మరి జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించి అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించిన వెబ్ నోట్ తో పాటు మరి సెలెక్షన్ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు. ఇది మరి పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.